హాయ్ ఫ్రెండ్స్. మాలల స్వర్ణయుగం పల్లవరాజుల కాలం క్రీస్తు శకం 3 నుంచి 9వ శతాబ్దం వరకు పల్లవ రాజులు ప్రస్తుతం తమిళనాడులోని కాంచీపురం రాజధానిగా పరిపాలించారు. ఈ మల్లరాజుల ఆస్థానంలో ఈ పల్లవరాజుల ఆస్థానంలో ఈ మాలలు మల్ల యోధులుగా యుద్ధంలో సైనికులుగా పెద్ద ఎత్తున గొప్ప ఆదరణ మనకు పొందిన కాలం అది. ఈ పల్లవుల దగ్గర ఉన్న మల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జయించేవారు ఆ కాలంలో ఇంకే దేశంలో కూడా లేరు అన్న ఒక దృఢమైన నమ్మకం ఉండేది ఆ రోజుల్లో. ఈ పల్లవులు అటు తెలుగు ఇటు తమిళం రెండు మాట్లాడేవారు. వాళ్ళు శాతవాహనుల సామంతరాజులుగా చెప్పుకోబడేవారు. వీళ్ళు తర్వాత కాలంలో 9వ శతాబ్దంలో చోళులు వీళ్ళను ఓడించిన తర్వాత ఈ పల్లవుల ప్రాబల్యం తగ్గిపోవటం, మాలల ప్రాబల్యం కూడా తగ్గిపోవటం మనకు తర్వాత కాలం వాళ్ళు ఇంకా పరచబడి దాని తర్వాత చివరికి ఈరోజు అంటరాని వారుగా మార్చబడ్డారు. వీళ్ళు అంటరానిగా వారిగా మారటం వెనక ఒక పెద్ద కుట్ర ఉంది. ఈ మాలలు బలవంతులు, దృఢకాయులు, బాగా హైట్ ఉండేవాళ్ళు, ధైర్యస్తులు. మనకు మల్ల యుద్ధంలో కానీ ఏ యుద్ధంలో కానీ ఒకరు కనీసం 10 మందిని కొట్టడానికి కొట్టి చంపగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు. వీళ్ళను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను బలవంతులుగా ఉండనిస్తే మనకు ఆ రోజున్న దేశంలో చాలామంది రాజుల భయం ఏంటంటే వీళ్ళు ఎవరిని ఈ రాజ్యం చేసుకొనివ్వరు. వాళ్ళకున్న భుజబలంతో, గుండె ధైర్యంతో, కండబలంతో ఓడిస్తారు కాబట్టి, ఎవరినైనా ఓడించడానికి సిద్ధం కాబట్టి వాళ్ళను మనకు పూర్తిగా నిర్వీర్యం చేసి మనకు అత్యంత దీనాస్థితిలోకి తీసుకెళ్ళకపోతే వీళ్ళు మన మాట వినరు అన్న భావనలో మనకు క్రీస్తు శకం 1000 కాలంలో, అంటే ఒక 1000 సంవత్సరాల క్రితం ఈ అంటరానితనానికి పునాది పడింది. అది మెల్లిమెల్లిగా దాన్ని చాలా ఉధృతంగా అమలు చేసి కొత్త బట్టలు వేసుకోకుండా, మంచి ఆహారం తీసుకోకుండా, వీళ్ళు కష్టపడితే దానికి ఫలితం అడిగితే మళ్ళా అదొక తప్పులాగా, తర్వాత ఏ చిన్న తప్పు జరిగినా దాన్ని పెద్దదిగా చేసి వాళ్ళని హింసించటం, దాని తర్వాత వాళ్ళకి ఎలాంటి హక్కులు లేకుండా చేయటం. ఈ రకంగా ఈ అంటరానితనాన్ని స్లోగా పెంచుకుంటూ ఈ ఊరిలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఊరి బయటకు తీసుకెళ్ళి చివరికి శ్మశానంలో వాళ్ళు చనిపోయిన వాళ్ళ కోసం ఆ బాడీ మీద, ఆ శవం మీద కప్పిన ఆ బట్టలే మీరు కట్టుకోవాలా. ఇలాంటి రకరకాల మనకు హస్తదిగ్బంధన చేసి ఈ మాలలను ఈరోజు అంటరాని వర్గం చేశారనేది చాలామంది తెలుసుకోవాల్సిన విషయం.
ఇదంతా చరిత్రపూర్వకంగానే నేను చెప్పేది. ఇది ఊహించి చెప్పినది కాదు, చరిత్రలో ఉంది. మీరు వికీపీడియా చూసుకోండి, చాలా బుక్స్ ఉన్నాయి, చదవండి. లేకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి, అన్నిట్లో కూడా ఇది ఇది జరిగింది. సో వీళ్ళు ఎక్కడ మన మన ఉనికి, వీళ్ళ వీళ్ళ శక్తి మనకు వీళ్ళ శక్తి ముందు మనం ఏమీ చేయలేని స్థితి కాబట్టి వాళ్ళని నిర్వీర్యులుగా చేయాలి అనేది. ఎలాగైతే జూదములు ఓడిపోయిన పాండవులు బలవంతులైనప్పటికీ వాళ్ళ భార్యకు, మన ద్రౌపదిని వాళ్ళు వస్త్రాభరణం చేసినప్పుడు ఏమి చేయలేని స్థితి. సో అలాంటి పరిస్థితికి ఈ మాలలను మనకు సమాజం పాతకాలంలో ఉన్న వీళ్ళు నెట్టివేశారు అనేది, ఇది సత్యమైన విషయం అనేది గమనించాలి. థ్యాంక్ యూ.